హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రులు 7వ రోజు అమ్మవార్ల అలంకరణలు చూసేద్దామా. అసలు ఎంత కనుల విందుగా అయితే ఉన్నారో అమ్మవార్లు అయితే చూడడానికైతే 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత వైభవంగా, అంత చక్కగా, ఎక్సలెంట్గా అయితే అసలు చాలా అంటే చాలా అందంగా అయితే అమ్మవార్లు ఉన్నారు. ఏ అమ్మవారి గుడి అనుకుంటున్నారా? ఇది శ్రీ వాసవి కనికా పరమేశ్వరమ్మవారి దేవస్థానం అండి. చూస్తున్నారు కదా అమ్మవారిని. రాజరాజేశ్వరి దేవిగా ఎంత కనుల విందుగా అయితే అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమైతే ఇస్తున్నారు. విద్యుత్ కాంతిలలో అమ్మవారు పూల డెకరేషన్లో అసలు ఎంత చక్కగా ఉన్నారో చూడడానికైతే మన 2 కళ్ళు సరిపోవన్నమాట. పైన వచ్చేసి కాళికాదేవి అండి. చూస్తున్నారా? కాళికాదేవి అలంకరణలో అమ్మవారు అన్ని త్రిశూలాలతో పుర్రెల దండ పెట్టుకొని మెడలో జుట్టు మొత్తం ఇలా విరబూసుకున్నట్టుగా నాలుక బయట పెట్టి అసలు అమ్మవారు ఉగ్ర రూపంలో అయితే ఉన్నారు కదండి. ఇది వచ్చేసి గంట్లమ్మ చెట్టు వీధిలో చేసి ఉన్న చిన్న కన్యకా పరమేశ్వరమ్మవారి దేవస్థానంలో అయితే ధనలక్ష్మీదేవిగా అమ్మవారు మనకి దర్శనమైతే ఇచ్చేస్తున్నారండి. ధనలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు చూస్తున్నారు కదా. డబ్బులండి, డబ్బులు మొత్తం అంత మనీతో అంత చక్కగా గుడి మొత్తం అయితే అలంకరించేశారనండి. ఇది వచ్చేసి బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళామండి. కొంచెం సేపు దర్శనం అయితే చేసుకున్నామండి. అక్కడ మహిళలందరూ అయితే కోలాటాలు వేస్తూ అమ్మవారి పాటలు పాడుతూ చాలా చక్కగా పూజలు అయితే చేస్తున్నారండి. ఇది చూసుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ అమ్మవారు కాలరాత్రి అమ్మవారు అండి. చూస్తున్నారు కదా, అంత చక్కగా లైటింగ్ విద్యుత్ కాంతులలో అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి. మనకి దర్శనం ఇవ్వడానికి రోజుకొక అలంకారంలో అమ్మవారు అయితే రెడీ అయిపోతారు. మనం కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందామా. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు అయితే. ఇవంతా చూసిన తర్వాత మీకు మళ్ళీ వాసవి కనికా పరమేశ్వరమ్మవారి దేవస్థానం అయితే చూపించేస్తానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అంత డబ్బుల డెకరేషన్లో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయో చూడడానికి అయితే మన 2 కళ్ళు సరిపోవన్నమాట. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కనుల విందుగా అయితే ఉన్నారు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఇలా అలంకరణలు అయితే మనం చూడలేము. మన దగ్గరలో ఉన్న దేవస్థానాలకి వెళ్ళి అమ్మవారిని దసరా నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని దర్శనం చేసుకొని మన జన్మ ధన్యమైతే చేసుకోవచ్చు కదండి. ఇలా మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అమ్మవారి కృపా కటాక్షాలు మనకి ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ చిన్న ఉషా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పంపించేసేయాలండి. అందరూ చూడాలి కదా మనలాగే. ఓకేనా?